యాక్చువల్ గా ఇన్ని లేవండి, మనం ఏమో విడగొట్టాం ఇలాగా. అర్థమైందా? బుద్ధి అని, మనస్సు అని, చిత్తం అని, ఇదని అదని కన్ఫ్యూజ్ చేసేస్తుంది. అందుకనే అసలు మహర్షి. అసలు ఈ ఈ ఈ ఈ ఎక్కువ విడగొట్టడం వల్లనే చాలా కన్ఫ్యూజన్ అవుతుంది మేడం. అంటే మరి వాళ్ళేమో సూక్ష్మ విడగొట్టి శరీరము. అంటే దానికి అంటే భేదం అంటారు. ఈ మనస్సు అంటే ఏదో భేదం అంటారు. ఇవన్నిటికి బుర్ర నెక్కించుకునేసరికల్లా ఒక గడికి మనకు అవన్నీ ఇది ఇది ఇటు ఒకసారి ఇది ఒకటొకసారి అలాగుంటాయి. అదే మేడం, అంటే అన్ని విడగొట్టడం వలన అంటే ఆ సూక్ష్మ శరీరము, ఆ స్థూల శరీరం, ఏవేవో అన్ని రకరకాలుగా పెట్టే వరకు కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది. ఎక్కువైపోయి ఇదైపోయి ఆ, అంటే దీనికి ఒక క్రమం ఉందేమో, ఒక స్టెప్ బై స్టెప్ పోవాలేమో, ఇట్లాంటి గందరగోళ పరిస్థితుల్లో అసలు క్లారిటీ అంటే రావడం అక్కడ అనేది దొరకదు. వర్ణించడానికి ఇప్పుడు చూడండి కనబడదు కదా మనస్సు. అలాంటి దగ్గర సూక్ష్మ ఉమ్, శరీరం అలాగ చెప్పాల్సి వచ్చింది. భౌతికంగా శరీరం కనిపిస్తుంది, ఇంకోటి ఎక్కడ ఉంది అంటే లోపల ఉన్నటువంటి ఆత్మ, బుద్ధి, ఇవన్నీ కూడా మనస్సు ఇవి కనబడవు. బట్ మనం ఫీల్ అవుతున్నాం అవును మేడం. అక్కడ సూక్ష్మ శరీరం అని. కానీ ఆ ఎన్నో రకాలుగా విడగొట్టి మనుషులు అక్కడే ఆగిపోయి అదే పాండిత్యం అనుకుని అక్కడ ఏది పొందలేక అయిపోతున్నారు. అవును. అనుభూతి ఉంటే అదే మేడం. అసలు ఈ విడగొట్టడాలు అక్కర్లేదు. ఉమ్, ఇప్పుడు ఇంత ఇంత ఆ, ఈ క్వశ్చన్ ఆన్సర్స్ ఇప్పుడు 161 ప్రశ్న అన్నది జవాబు ఒకటే. 160 అన్నది ఒక ప్రశ్న. చూడండి, చిత్త ఏకాగ్రత అలవడలేదని ఒకటి వ్యవధ. అది ఇప్పుడు ఏకమే కదా. ఎప్పుడు ఏకమే. నానాత్వం నీ ఊహలోనిదే. ఏకాత్మను సాధింపనక్కర్. దీనికి ఏం డిస్కస్ చేస్తూ ఉంటాం మళ్ళీ అలాగే అన్నమాట. అంటే ఒక్క లైన్ తోటే అయిపోయింది. 161 ఆత్మజ్ఞానికి అన్నాదులు ఎందుకన్నారు ఒకరు. అది మహర్షికి తెలిసి వారు అన్నారు ఎవరి అవస్థను అలా ఒక్కొక్కటి చేస్తూ ఉంటే ఎన్నెన్నో అక్కర్లేని విషయాలన్నీ వచ్చేస్తాయి కదా. లేదు. అది 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 సాగదు మేడం. అలా ఏమవుతుందంటే ఆటంకం అవుతుంటుంది. మళ్ళీ అట్లా స్టెప్ బై ఉమ్, స్టెప్ అంటే ఇట్లా ఒక 10 క్వశ్చన్లు ఇది చేసుకొని మళ్ళీ దాంట్లోనే డిస్కస్ చేసుకుంటూ తీసుకుంటే ఒక్కొక్క సరిపోతుంది. దాన్ని ఒక్కదానికి ఇప్పుడు ఒక్కొక్క దాన్ని లేవన డిస్కస్ చేస్తారు. ఆ, అదే మేడం, ఇప్పుడు ఇదే ఒక్కొక్క క్వశ్చన్. దాన్ని లేవనెత్తి మాట్లాడుకుంటే సరిపోద్ది మేడం. అందుకని ఇప్పుడు ఆ ఒక్క క్వశ్చన్ చదివి ఆపాను అనుకోండి, ఎంతకని డిస్కస్ చేస్తున్నాం. చిత్త ఏకాగ్రత అవసరం లేదని ఒకరు వ్యధ. అది ఎప్పుడు ఏకమే కదా. అది ఎప్పుడు ఏకమే. నానాత్వం నీ ఊహలోనిదే. ఏకాత్మని సాధింపనక్కర్లేదు. ఇదే ఆన్సర్ క్వశ్చన్ అయిపోయి. అవును మేడం. అలాగే ఇంకో క్వశ్చన్ ఎలా ఉందంటే, సుబ్బారావు గారు వ్యక్తులు సమాధిలో ప్రవేశించలేరా అంటే సమాధి ఇప్పుడు లేదా. అక్కడికి నేను ఆపాను అనుకోండి, ఏం డిస్కషన్ అవుతుంది. మళ్ళీ పృచ్ఛకుడు అది నిత్యమా, కాకపోతే అది సత్యం ఎట్లవుతుంది అన్నారు మహర్షి కదా. ఇలా అంటే ఆ అవును మేడం. క్వశ్చన్ ఆన్సర్ ఒక్కొక్క క్వశ్చన్ దగ్గర ఆపితే మనకి డిస్కషన్ సాగదు. కరెక్ట్. అన్ని క్వశ్చన్లు వింటేనే కదా. పిమ్మట లేదు ఎప్పుడు లేదన్నారు. అలాగే తోస్తున్నది ఎవరికి? నా మనస్సుకి. చూసారా క్వశ్చన్ ఎవరికి? నా మనస్సుకి. మనస్సు అంటే నేను. నేనెవరు? లేదు. జవాబు మనస్సు అంటేనేమి అని మహర్షి. నేనెవరు? జవాబు లేదు. అలాగే మహర్షి మేము చెడు పిల్లమని అనుకోకండి అంటే, ఆ మాట నాకెందుకు చెప్పడం. చెడు పిల్లలమని మీరు అనుకుంటే సరి, అదొక ప్రశ్న ఆన్సరును. అదే యోగికి తన పూర్వజన్మలు తెలుస్తాయా అంటే అదే చెప్పారు. ఇప్పటి జీవితమే మనకి పూర్తిగా మూలమట్టంగా తెలుసుకున్నావుగా. ఇక గత జన్మను ఎరుగుటే కొరవ. అంటే ఇప్పటి జీవితం ఏమో మనకి పూర్తిగా ఏమీ తెలియదు, ఇంకా గత జన్మలు కూడా కావాలా అని. అంత లోడ్ మనం భరించలేం. ఈ ఈ ఈ ఆన్సర్లు భలే ఉన్నాయి మేడం. అంటే మన జన్మ ఇదే సరి ఏది లేనప్పుడు ఇంకా వేరే విషయాలు కరెక్ట్ అది. ఇక్కడ చూడండి, ఉపవాసము. వాసము అంటే నివాసం. ఉప అంటే సమీపం. అంటే భగవత్ సమీపంలో ఉండడం అని అర్థం. ఫాస్టింగ్, మెంటల్ ఫాస్టింగ్ అంటే అర్థమైపోయింది కదా.
ఉమ్. తెలుగుకి ఇంగ్లీష్కి అక్కడ అదనమాట. ఒక మాసం ఉపవాసం ఉండి ఆహారం పుచ్చుకున్నాక 10 రోజులకు మనస్సు శుద్ధము స్థిరము అయి అలాగే ఉండిపోతుందంటారు. అది ప్రశ్న. నిజమే. ఆ ఉపవాస కాలంలో అభ్యాసాన్ని కూడా సమంగా సాగిస్తూ ఉంటే దీనికోసం ఏం డిస్కషన్ చేస్తాం? ఓ ప్రశ్న చదివి దాన్ని ఆపేస్తే ఏమంటారు? అది పరిస్థితి. కరెక్ట్. గురుపదేశం అన్నది ఉందా? గురువు నీవు వేరా? నా సామీప్యమేలా? శారీరకంగానా? దానివల్ల లాభమేమి? ముఖ్యం మనస్సు. పెంపొందించవలసింది మనస్సుతోటి సంపర్కం అన్నారు. ధ్యానానికి విచారానికి భేదమేమి అన్న ప్రశ్న. రెండూ సమప్రయోజనాలే. విచార మార్గానికి స్తోమత లేని వారు ధ్యానానికి పూనుకోవాలి. ఇది ఇక్కడ ధ్యానం అనగానే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తీసుకుంటారండి. అందుకని ఆ ధ్యానం అన్న పదము భగవంతుడు అన్న పదము చాలా లోడెడ్. ఇది భగవంతుడని ఎవరూ చెప్పలేము. ఏమంటారు? ఇది ధ్యానం అని ఎవరూ చెప్పలేరు. 1,00,000 ధ్యానాలు ఉన్నాయి. అలాగే ఆత్మజ్ఞానం సిద్ధించాక నష్టం ఒకటి ఉండునా? అట్టి నష్టం సంభవమే అని ఉంది కైవల్య నవనీతం అనే పుస్తకంలో ఉంట. వాసనాక్షయం పూర్తిగా అయితేనే జ్ఞానం సుస్థిరమవుతుంది. ఇంతవరకు జరిగింది. ఇప్పుడు శారద గారు ఏమైనా డౌట్స్ అడుగుతారా? ఇప్పుడు రాంబుద్రి గారు నేను సమాధానం ఎలా చెప్తున్నా మీకు అర్థమవుతుందా? ఎందుకని ఆ ధ్యానం విషయంలో అలా మాట్లాడడానికి? త్రిపుర రహస్యంలో దత్తాత్రేయుల వారు 100 సంవత్సరాలు ధ్యానం చేసినా విచారణ లేకపోతే తిరిగి మళ్ళీ ఆ పునరపి జననం పునరపి మరణం తప్పదని చెప్పారు కదా. అవును మేడం. కళ్ళు మూసుకున్న దగ్గర కూర్చుంటే కొంచెం హాయిగా అప్పుడు ఉన్నటువంటి చికాకులు కొంచెం తగ్గుతాయేమో అలా కొందరికి. అలా అంటే మానసికంగా ఆ ఇమోషన్లు ఇవన్నీ బాధిస్తూ ఉంటాయి కదా, అవి నిశ్చలం అవుతాయి. అంతకంటే ఏం జరగదు. ఒక క్షణభంగురంగా. అదే జరగచ్చు మేడం. ఎందుకంటే కొంచెం కాముగా కూర్చోవడం వల్ల అది కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక క్షణం అదేమిటి, ఆ మనసులో ఆలోచనల స్పీడ్ తగ్గి అంతే, లేదా ఎక్కువైపోతాయి. ధ్యానంలో ఉన్నప్పుడే అవన్నీ మరికొంచెం విజృంభిస్తూ ఉంటాయి. చెప్పండి శారద గారు. నమస్తే మేడం. అదే అర్థమైంది మేడం. ధ్యానం అంటే ధ్యానం గురించి క్లియర్ గా చెప్పినట్టు అనిపించింది మేడం. తర్వాత ఉపవాసం గురించి ఎలా చేయాలి, ఉపవాసం అనేది అది ఊరికే తిండి మానేసి కూర్చోవడం కాదు, అది దాని గురించి కొంచెం క్లియర్ గా చెప్పినట్టు అనిపించింది మేడం. తర్వాత ఒక స్థితిని పొందిన తర్వాత ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళే స్థితి ఉండదా అంటే అది వాళ్ళ మనస్తత్వం మీద వాళ్ళ కంట్రోల్ మీద ఆధారపడి ఉంటుంది. లేదు లేదు, అది మళ్ళీ తప్పకుండా ఉంటుందని రాసుంది. తప్పకుండా వెనక్కి వెళ్తారు. కైవల్య నవనీతంలో అలాంటి నష్టం సంభవమే అని ఉంది. చెప్పారు మహర్షి. అది కంట్రోల్ అది వెనక్కి వెళ్ళే పరిస్థితి కూడా ఉంది అని చెప్పినట్టు అనిపించింది. ఇంకా మరి ముందు క్లాస్ అయితే గురు శిష్యు అంటే ఆత్మస్థితి అనేది సమాధి స్థితి అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుందా అంటే ఆత్మ ఒకటైనప్పుడు ఇప్పుడు మొన్న క్లాస్ లో మనం విన్నాం కదా మేడం, రామకృష్ణ పరమహంసులు వివేకానందులు అంటే సమాధి స్థితి ఎలా వచ్చింది అంటే వాళ్ళిద్దరిలో డిఫరెన్సియేషన్ ఏం లేదు అక్కడ. అక్కడ అంటే వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళ స్టేజెస్ ని బట్టి అక్కడ వాళ్ళలో డిఫరెన్స్ లేదు, అంతే. ఆత్మస్థితి ఇద్దరు ఒకటే అక్కడ. వాళ్ళ స్టేజ్ అని కాదండి, కాబట్టి ఏ ఇద్దరిలో డిఫరెన్స్ లేదు. మనం డిఫరెంట్ అని ఒక ఊహలో ఉంటున్నాం. ఊలో ఉంటున్నాం. అందుకే అతనికి సమాధి స్థితి వివేకానందుడి గారికి వచ్చింది అంటే అది రామకృష్ణ పరమహంసుల యొక్క ఏమంటే అతని ప్రభావం ఉండకుండా ఉంటుందా అన్నట్టు. అదే అంటే గురు శిష్యుల మధ్యనే కాదు, ఎక్కడైనా కూడా వాళ్ళు డిఫరెన్స్ అనుకుంటే అది డిఫరెన్స్, అంటే వాళ్ళు అర్థం చేసుకునే మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది ఏదైనా కూడా. అర్థం కానీ అర్థం ఉన్నదంతా కాదు, ఒకటే. అనుభవం. ఇక్కడ వినండి,
ఇప్పుడు నాకు ఎవరు శిష్యులుగా రారు, మరి వాళ్ళ బాధలన్నీ నాకు వస్తున్నాయి కదా. ఏమంటారు? అంటే శిష్యులు అర్థం కాలేదు అవ్వక్కర్లేదు. మేడం. శిష్యులు అవ్వక్కర్లేదు, వచ్చి కూర్చున్నా ఎవరో అన్నోన్ పర్సన్ బాధ కూడా వస్తుంది నాకు. అలా అదే అందుకే అలా అంటే గురు శిష్యులు మధ్య అది అన్నప్పుడు అది కూడా చెప్పినట్టు అనిపిస్తుంది మేడం. అక్కడ గురువు శిష్యుడు కాదండి, అతను అక్కడ చెప్పింది ఏంటంటే వాళ్ళిద్దరూ వేరా అని కదా. వివేకానంద చాలా మంది ఏదో రామకృష్ణ పరమహంస శక్తిపాతం చేశాడని అంటే ఈయనలో లేనిది ఆయన ఎలా చేయగలరు అని చూపెట్టారు. అవునవును. అర్థమైందా? అవునవును. వాళ్ళు వేరు కాదు ఇక్కడ కదా. ఇక్కడ ఒకటి అర్థం అవుతుందంటే అడిగే వాళ్ళు ఎంత డిఫరెంట్ వేస్ లో అడిగినా కూడా ఆ వే నుండి కరెక్ట్ వేకి ఆత్మతత్వంకి అంతా సమానమే అన్న చోటికి ఆన్సర్ తీసుకొని వస్తారు. రమణులది ఎలా అని అనిపిస్తుంది మేడం. వాళ్ళు అడిగే వాళ్ళ ఎన్ని మనసు క్వశ్చన్స్ ప్రకారం చెప్పరు కదండి, ఇది ఉన్న విషయం ఉన్న సత్యానికి తీసుకురావాలి కదా. రమణులే కాదు, ఎవరైనా అలాగే తెస్తారు గురువు అన్ని సరైన వాళ్ళు ఎవరైనా. ఎందుకంటే అవి డిఫరెంట్ గా వీళ్ళు మనసులో డిఫరెంట్ గా ఉన్నట్టు తిష్ట వేసుకుంది. అది క్వశ్చన్ ఎన్ని క్వశ్చన్స్ మనం క్లాస్ లోనే మనము ఎన్ని క్వశ్చన్స్ వింటున్నాము, అన్ని క్వశ్చన్స్ డిఫరెన్స్ ఉన్నాయి కానీ ఆన్సర్ మాత్రం దానివల్ల ఫైనల్ మీకేం గా తెలిసింది? ఆయన్ని మెచ్చుకోవడం వదలండి, దానివల్ల మీకేం తెలిసింది? అంటే రమణుల దాంట్లో అట్లా చూస్తే మొత్తం అంటే నేను గ్రహించింది మేడం మొన్న క్లాస్ ఈరోజు అంటే ఇన్ని క్లాసెస్ విని రమణులు అంత మనలోనే ఉంది. ఇప్పుడు సృష్టిలో ఏం జరుగుతుందో అంతా మనలోనే ఉంది. మొత్తం ఏది ఇప్పుడు మనం ముందు క్లాసెస్ లో విన్నట్టు ఇప్పుడు సర్వ నదులు మనలోనే ఉన్నాయని చూపించడం కానీ, సర్వ భగవతత్వం మనలోనే ఉంది అని చెప్పడం కానీ, అంత మనిషి మనలోనే ఉంది అన్నట్టు అంత క్లియర్ గా చెప్పినట్టు తెలుస్తుంది మేడం. అంటే నాకు అర్థమైంది ఏంటంటే మేడం, ఇప్పుడు మనం సృష్టిలో ఏమంటున్నాం మేడం, సృష్టి స్థితి లయలు అంటున్నాం. ఇప్పుడు మనం మేల్కోవడమే మనం ఏమనుకుంటున్నాము, మనం నిద్ర లేవడము మేల్కోవడం అంటే మరి జన్మించడం లాగా. ఇప్పుడు మనం ఏమంటున్నాం మేడం, ఆత్మ వచ్చి మనలో చేరితేనే జననం, లేదంటే మరణం కిందకే సమానం కదా అక్కడ. కాదండి, అంటే అది కాదు. అసలు ఆత్మకి అసలు జననమే లేదు, మన శరీరానికి జననం, ఆత్మకి జననం ఎక్కడ? లేదు కానీ అంటే ఆ మూడు స్థితులు కూడా మన దాంట్లోనే ఉన్నట్టు. దేనికి ఉన్నాయండి ఆ మూడు స్థితులు? ఆ శరీరానికి, అదే ఆత్మకి ఓన్లీ లేవు. శరీరానికి ఆత్మకు లేవు. ఆత్మ ఎప్పుడూ ఒకటే ఉంది. ఏదైనా మనం అర్థం చేసుకోవడంలో మనం ఊహించడంలోనే తేడా ఉంది కానీ ఇది లేదు అనేసి అన్ని. ఇప్పుడు విగ్రహారాధన కూడా మామూలు ఎవరో ఒక భక్తుడు వచ్చి విగ్రహారాధన అంటే ఎందుకు లేదు, మీరే విగ్రహం కదా ప్రతిరోజు అంటే మనం విగ్రహారాధన అంటే ఏముంది మేడం, షోడశోపచారాలు పాద్యం అర్ఘ్యం ఆచమనం జల అభిషేకం వస్త్రం ధూపదీప నైవేద్యాలు అవన్నీ మన శరీరానికి కూడా మనం చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఆయనదే చెప్తాడు, మన శరీరానికి కూడా మనం చేసుకుంటున్నాము కాబట్టి అది ఎక్కడ ఏం జరగట్లేదు, అన్ని జరుగుతున్నాయి కానీ నీలోనే జరుగుతున్నాయి. బయట ఎక్కడో చూస్తున్నావు అన్ని నువ్వు, కానీ ప్రతి ఒక్కటి నీకే జరుగుతున్నాయి, నీలోనే ఉన్నాయి అని క్లియర్ గా చెప్తుంటారు మేడం. తర్వాత గురు శిష్యులు ఇది కూడా మొన్న క్లాస్ లో కూడా నదులు అంటే నదుల గురించి నీలోనే ఉంది కదా నది. అది నది జస్ట్ నీటి తత్వమే కాదు, ఆ నీటికి ఉన్న క్యారెక్టరైజేషన్స్ కూడా అన్ని నీలోనే ఉన్నాయి అన్నట్టు. అది వేరండి, అక్కడ మీరు కొంచెం బాడీని మనస్సుని అన్ని కల్పిస్తున్నారు. అంటే ఆయన చెప్పేది ఏంటంటే అంటే ఆ లోపల నుంచి, బాడీ నుంచి కూడా లోపలికి తీసుకెళ్తున్నారు ఆత్మతత్వాన్ని. అంటే నది నీలో అన్నట్టుగా, అంటే భావనలోనే ఇది జరుగుతుంది ఇదంతా. ఇప్పుడు ప్రపంచం ఉన్నది అన్న భావన వల్లే మనకి ప్రపంచం ఉన్నది. అర్థమైందా? నీలోనే ఉన్నదంటే అర్థం ఏమిటి? నీలో నీరుంది, నీకు షోడశోపచారాలు కాదు, అంతా నీ మనసులోంచే జరుగుతున్నాయి. నీ హృదయంలోంచే నువ్వు ఫీల్ అవుతున్నావు అని. ఇక్కడ తేడా ఏంటంటే ఇక్కడ కొంచెం సూక్ష్మంగా వినండి, అంటే ఎవరు ఏ లెవెల్లో అర్థం చేసుకుంటే అలాగే అర్థం అవుతుందేమో. ఇప్పుడు అర్థమైంది ఏంటంటే నీలోనే ఉన్నదనంటే ఇప్పుడు అది కృష్ణమూర్తి గారు దానికి ఇంకా క్లియర్ గా మనకు చెప్తున్నారంటే యు ఆర్ ద వరల్డ్. నువ్వు ఏమైతే భావిస్తావో నీకు ప్రపంచం అలాగే కనిపిస్తుంది. అవును.
అక్కడ మీరు షోడశోపచార పూజ అంటే పూజ అంటూ వేరే విగ్రహాలకు ఎందుకు చేయడం, అన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా, కానీ మనం అది గ్రహించాం. అవునా. మనలోనే ఎంత ఉంది, మనం తెలుసుకోవడం. ధ్యానం గురించి కూడా చెప్పినట్టు అనిపించింది. ధ్యానం అంటే మనం మామూలుగా అన్ని వదిలిపెట్టి ఉండడమే, కానీ నిజమైన ధ్యానం అంటే మనము అన్ని పనులు చేస్తున్నప్పుడు, అంతా ఇది ఉన్నప్పుడు మనం ఆత్మతత్వంలో ఉండడమే అనేది ఒకటి అర్థమైంది మేడం. అది సమాధి ఊరికంటే స్థితి, అంటే దగ్గరగా కూర్చోవడం, ఆత్మతత్వంలో ఉండడాన్ని సమాధి స్థితి అంటారు. అది ఒకటే చోట కూర్చోవాలన్నా అంటే కూర్చోవలసిన అవసరం లేదు, తన పనులు తను చేసుకుంటూ కూడా. నేను అడిగాను, అక్కడ ఆ, రాయలేదు. నేను బుద్ధుడు గారికి చెప్తూ నేను అడిగాను అనమాట, కూర్చోవాలా అని అడిగి. అవును. అది ఎప్పుడు అలా ఇది ఉండొచ్చు అనేది అర్థమైంది. అంటే ఇక్కడ మెయిన్ ఆయన చూపెట్టేది ఏంటంటే భావ జగత్తే ఇదంతా. అవును. భావంతోటే అని, అంటే నేను పుట్టాను అంటే బాడీ పుట్టితే నేను పుట్టాను అంటున్నాం. అసలు నేను పుట్టుక అంతే. లేదు, చావు లేదు. ఆత్మతత్వంకి ఏమి ఇది లేదు, కానీ ఆ స్టేజ్ కి వెళ్ళగలగాలి. మళ్ళీ ఆ స్టేజ్ మీరు వెళ్ళగలిగినప్పుడే పెడుతున్నారు మహర్షి. ఇప్పుడు చూడండి, ఈ మనం కొంచెం మాట్లాడుతూ మధ్యలో మన కవిత్వం వాడతాం, స్టేజెస్ అవి ఇక్కడ పెట్టలేదు. అంటే ఇక్కడ నేను ఎందుకు అలా అంటున్నంటే, అది ఆ స్టేజ్ అనగానే మనం అడ్డు పెట్టేసుకుంటున్నాం. విన్నారా, అంటే అదొక స్టేజు అని అలా అది మానసిక అడ్డైపోతుంది మనకి. అర్థమైందా ఆ పాయింట్? అర్థమైంది మేడం. మీరు డీప్ గా చెప్పారనేది అర్థమైంది మేడం. అంటే అక్కడికి కూడా మనం చేసేదానికి, అంటే నేను ఊరికి పైన పైన చెప్పినట్టు అనిపించింది, మీరు చెప్పింది కొంచెం చాలా డీప్ గా అంటే ఉంది అనేది స్టేజ్ అర్థమైంది. లేదు, స్టేజ్లని పెట్టకండి. స్టేజ్ అని పెడితే మనసు అక్కడికి ఆగిపోతుంది. నేను ఈ స్టేజ్లో ఉన్నాను, వాళ్ళ స్టేజ్లో, అలాగా ఆ మనస్సు అక్కడికి కండిషన్ అయిపోతుంది. అవును. అర్థమైందా రాంభద్ర గారి పాయింట్? ఉన్నారా లేదా? స్టేజ్ అని పెట్టామనుకోండి మనం కండిషన్ అయిపోతాం. అవును. క్వశ్చన్స్ కూడా అన్ని మనం అంటే నిత్య జీవితంలో మనము ఎదుర్కొనే సమస్యలు, అంటే మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కే ఆన్సర్ అన్నట్టు బాగా క్లియర్గా అర్థమవుతుంది. అంటే వాళ్ళు అడిగింది ఎవరో పర్సన్స్ అడిగినా కూడా అన్ని మనకు దగ్గరగా మనకు అర్థమయ్యే దాంట్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకనే అంటే ప్రజలందరి కోసం క్వశ్చన్ ఆన్సర్స్ ని ప్రింట్ చేయించేది, అందరికీ అవునవును. అలాంటి అంటే ఉంటాయి. మనకు కానీ మనం ఇప్పుడు గురుపదేశం కలదా అంటే గురువు ఆత్మ వేరుగా ఉన్నాయా అని అడిగారు. అయితే మనం అది పట్టించుకోము. గురువు నువ్వు వేరా అని అడిగారు. రాంబుద్రి గారు ఇంకేదైనా మాట్లాడతారా? నమస్తే మేడం. ఇంకేం లేదు మేడం. ఇందాక ఏదో బాగానే ఏదో అడుగుతున్నారు మధ్యలో. ఇంకేం అడగలేదు మేడం. అదే అదే ఎవరెవరో చెప్పిన అనుభూతులు అవి చెప్తున్నారు కదా, ధ్యానం వల్ల అయిందని. అదే అదే అంటే ఇంకా ఈ ఇంకా వాళ్ళ సొంత అనుభూతులే కదా మేడం, మనం చెప్పగలిగేది ఏముంది దాంట్లో. అంటే ఇప్పుడు చాలా మంది ఎవరి గోల వాళ్ళు చెప్తా ఉంటారు. అంటే నాకు అది కనిపించింది, ఆ సమాధి లెవెల్కి వెళ్ళాను, ఆ లెవెల్కి వెళ్ళాను, నాకు పునర్జన్మ ఇది ఉంది, నాకు ఆ జన్మలో నేను ఇది ఈ జన్మలో అని ఇలాగా చెప్తా ఉన్నారు చాలా మంది. అంటే పిరమిడ్ ధ్యానంలో ఉన్న వాళ్ళు కానీ ఇంకా వేరే చాలా మంది అలా చెప్తా ఉన్నారు. దాన్ని బట్టి ఏదో జనాలు విపස්සనా అంటే ధ్యానంలో అలా చెప్పరు, అలాంటివి ఏమి ఉండవు.
కల్కి ఆహా. వాళ్ళు పిరమిడ్ వాళ్ళే చెప్తారు, మిగతా వాళ్ళు సామాన్యంగా ఇలా చెప్పరు. ఆహా. వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు అక్కడ, అలా మిగతా వాళ్ళు సామాన్యంగా అలా ఎంకరేజ్ చేయడం చూడలేదు మరి. విపాసన అంటే అది వేరేదా మేడం? బుద్ధ అదే పిరమిడ్ కంటే గొప్పది అది, బుద్ధిస్టిక్ ధ్యానమే అది. అందులో ఇంక ఆహా. ఇవన్నిటికీ తావులేదు. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి. ఆ ధ్యానం 10 రోజులు భోజనం ఫ్రీవే. ఆ 10 రోజులు అవునా ఫోన్ మేడం? టచ్ ఉండకూడదు, మాట్లాడకూడదు, న్యూస్ పేపర్స్ టచ్ ఉండదు, ఒకళ్ళతో ఒకళ్ళు కళ్ళెత్తి కూడా కళ్ళ సైగలు చేయకూడదు అలాగ. ఉహు. అంటే ఏలూరులో ఉంది, దాంట్లో హైదరాబాద్ లో. కొంచెం ఇది ఉంటుంది మేడం. ఏంటండి? ఇప్పుడు ఈ విపాసన ధ్యానంలో కొంచెం అంటే దాని నుంచి కొద్దిగా ఇది చేయొచ్చు మేడం ఏమన్నా? రామస్వామి స్వామీజీ అనేవారు ఎన్నో ధ్యానాలు, అన్ని ధ్యానాలు చేసేట, అన్నిటికంటే విపස්සన బెస్ట్ అన్నారు. ఎందుకంటే అన్ని ఆహా. ఎరుకతో జరుగుతాయి అన్నారు అక్కడ. ఉహు. ఆయన ఒక 6 సార్లు వెళ్ళారు అడ్వాన్స్డ్ కోర్సులు కూడా. ఎందుకు స్వామీజీ అన్ని సార్లు మీరు వెళ్తున్నారంటే, సబ్ కాన్షియస్ ప్యూరిఫికేషన్ అవసరం అమ్మా అన్నారు. ఉమ్. ఆయన దాన్ని మెచ్చుకున్నారు, అన్ని ధ్యానాల కంటే విపස්සన బెస్ట్ అనేవారు. ఆ? విపස්සన అంటే ఏంటి మేడం? ఏంటి వినవాళ్లే? మేడం, విపස්සన మార్గం బెస్ట్ అంటే అదేంటి మేడం? బుద్ధ ధ్యానమేనండి, బుద్ధిస్టిక్ ధ్యానం. రోజుకి 10 గంటలు చొప్పున 10 రోజులు. మేడం మేడం నమస్తే మేడం. కొద్దిగా అమ్మ కింద పడింది, నేను వెళ్ళిపోతున్నాను మేడం. వెళ్ళండి వెళ్ళండి. విన్నారా? చెప్పండి మేడం. అది బుద్ధ ధ్యానం, బుద్ధిస్టిక్ ధ్యానం అనమాట. దాన్ని గోయంకా గారని ఆయన బర్మా, అంటే మొదట్లో ఇక్కడ ఉన్నదే, తర్వాత బర్మా అక్కడికి ఎక్కువ వెళ్తే అక్కడ చేసి, ఆయన్ని మామూలుగా బాగా రిచ్ పర్సన్, నేను ధ్యానం చేస్తాను ఎందుకు అంటే నాకు పార్శ్వనొప్పి ఉంది పోవడానికి, దేనివల్ల పోలేదంటే, అలాంటి చిన్న లక్ష్యంతో వస్తావా, రావద్దనిసారు. తర్వాత ఏమో ఆయన పార్శ్వనొప్పి ఏదోలా తగ్గాక నాకు అసలు ధ్యానం అది తెలుసుకోవాలని ఉంది అంటే అప్పుడు రానిచ్చారు. అప్పుడు ఆయన అందులో ఉన్న బాగా విషయాన్ని అంతా గ్రహించి ఇండియా వచ్చినప్పుడు అక్కడ ఒక 100 మంది అలా వచ్చేవారు వాళ్ళ ఇంటికి, మామూలుగా వాళ్ళందరికీ విశేషాలు చెప్తూ ధ్యానం విశేషాలు చెప్తూ ఉండేవారు. అలా అలా ఆయన వల్ల ఇండియాలో మళ్ళీ వ్యాపించింది. అందులో ఏంటంటే 10 గంటలు నిశ్చలంగా, అంటే రోజు బ్రేక్స్ తోటి, బ్రేక్ ఉంటుంది మధ్యలోని, బ్రేక్స్ తోటి 10 గంటలు ధ్యానం, మధ్య మధ్యలో గంటకి తర్వాత బ్రేక్ ఉంటూనే ఉంటుంది. ఆ వాళ్ళు భోజనం కూడా వాళ్ళే పెడతారు, కానీ 10 రోజులు ఎవరితో మాట్లాడకూడదు, సెల్స్ కూడా మనం తీసేసుకుంటారు. చాలా బాగుంది మేడం. 11వ రోజు అందరూ అంటే మాట్లాడడం అంటే అదే, ఆ రోజు విపස්සన చేసిన వాళ్ళతోటే కలిసి భోంచేసి ఆ మౌనం బ్రేక్ అవుతుంది అనమాట. అయితే అలా ఆ రోజు కూడా అతిగా ఎవరు మాట్లాడిరు, అది అవసరమైనంత వరకు. అది కూడా ఒక రకమైన మెడిటేషన్ అవుతుంది కదా మేడం అలాంటప్పుడు. కానీ అక్కడ ఏమీ కూడా ఏ రకమైన అలవాటైనటువంటి నామజపాలు పూజలు మనసులో కూడా చేయొద్దని, అంటే ఏదైనా జపం చేయడం అవి కూడా అక్కడ ఏది చేయొద్దంటారు. ఓన్లీ బ్లాంక్ గా ఉండదు అంతే. ఓకే అండి, ముగించేద్దామా? థ్యాంక్ యూ మేడం. ఇంకేమైనా అడుగుతారా?